ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సీరియస్గా ఉంది. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలనే ఘటనలపై అటు హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఘటన జరిగిన శాఖ అధిపతి లేక అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారి టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా నియమించారు. ఆహారం కల్తీ జరిగినప్పుడు వెంటనే తనిఖీ చేసి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సిఎస్ శాంతికుమారి ఆజ్ఞలు జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 సిబ్బందితో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ కిచెన్లో పరిశుభ్రత పరిశీలించిన తర్వాతే వంట చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వంట పూర్తయ్యాక ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వండించాలని కండిషన్ పెట్టారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్లకు సిఎస్ తెలిపారు. పర్యవేక్షకులు కూడా పిల్లలకు భోజనం పెట్టే ముందు కిచెన్లో పరిశుభ్రత తనిఖీ చేసి భోజనం రుచి చూడాల్సిందేనని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ముందు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని శైలజ నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. అటు నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హైస్కూల్లోనూ ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే మళ్ళీ అలాంటి ఘటనే జరిగింది. నవంబర్ 26న అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు కాగా ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని హైకోర్టు సీరియస్ అయింది. వరుస ఘటనలతో మంత్రులు, అధికారులు వసతి గృహాలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజన తీరును పరిశీలించారు. తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూడడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలు తనిఖీ చేయాలని పలుమార్లు కలెక్టర్లను ఆదేశించినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని, ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు గురుకులాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు సందర్శిస్తారు. అలాగే ఆయా స్కూళ్లు, వాటి అనుబంధ హాస్టళ్లలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.